హలో అండి, అందరికీ నమస్కారం. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ నుండి ఫారెన్ ట్రిప్కి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు థాయిలాండ్ టూర్కి బయలుదేరాం. మా జర్నీ అయితే హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో మా ఫ్లైట్ వచ్చేసి మిడ్-నైట్ 1:10కి స్టార్ట్ అయ్యాం థాయి ఎయిర్వేస్ నుంచి. సో మార్నింగ్ కల్లా మేము అక్కడ సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాం. అక్కడి నుంచి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి టూరిస్ట్ గైడ్స్ అయితే వచ్చేసారు. అక్కడి నుంచి 3 బస్సెస్ వచ్చాయి మాకు, ఏసీ బస్సెస్, లోకల్ ట్రిప్ తిరగడం కోసం. సో అక్కడి నుంచి మేము ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఆన్ ది వేలో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేమైతే బ్యాంకాక్ సీ లైఫ్కి వచ్చేసామండి. సో ఇది ఎవ్రీడే మార్నింగ్ 10 AM నుంచి 8 PM వరకు ఓపెన్ ఉంటుంది. బట్ లాస్ట్ ఎంట్రీ మాత్రం 7కే లాస్ట్. మినిమం ఇది 1.5 అవర్ మనం చూస్తే అందులో ఉన్న ప్రతి థింగ్ అనేది చూసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మనకు బాగా నచ్చిన దగ్గర ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయొచ్చు మనకు టైం ఉంది అనుకుంటే. లేదంటే ఈజీగా 1 అవర్ అయితే పడుతుంది మనకి. 1 అవర్ చూస్తే ఆల్మోస్ట్ అన్నీ మనం కవర్ చేసినట్టుగా ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే కొన్ని మిస్ అయిపోతాం, ఎందుకంటే ఇందులో చాలా ఐటమ్స్ ఉంటాయి. లైక్ అక్వేరియం జోన్స్ ఉంటుంది, దాంట్లో జెల్లీ ఫిషెస్ కానివ్వండి, అలాగే రెయిన్ ఫారెస్ట్ అడ్వెంచర్స్, షార్క్ వాక్స్, కోరల్ రీఫ్స్, ఓషన్ టనల్స్, ఇలా డిఫరెంట్ చాలా బాగుంటాయి. అలాగే కొన్ని క్రియేచర్స్ కూడా వీళ్ళు క్రియేట్ చేశారు. లైక్ దాంట్లో రెయిన్ ఫారెస్ట్ స్పేసెస్ కానివ్వండి, అలాగే కోరల్ రీఫ్ ఇన్హాబిటెంట్స్, షార్క్స్, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే కొన్ని షోస్ కూడా ఉంటాయి, 4D సినిమా ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు పెద్దలని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఓషన్ టనల్లో నుంచి వెళ్తున్నాము. నిజంగా ఓషన్లో మనం ఉంటే ఎలాంటి క్రియేచర్స్ చూస్తుంటాం, ఎలాంటి ఫిషెస్ ఉంటాయి, అవన్నీ కూడా చూడవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఎంత బాగుందంటే అంత అసలు అక్కడ అలా వాక్ చేస్తుంటే నిజంగా మనం సముద్రంలో నుంచి నడుస్తుంటే మన చుట్టూ ఫిషెస్ అలా మనం టచ్ చేస్తూ వెళ్తున్నాయా అన్న ఫీల్ అయితే వచ్చిందండి. చాలా చాలా బాగుంది. ఇలాంటి ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ని ఈ ట్రిప్ ద్వారా మాకు అందించిన మా చైర్మన్ గారికి మా అందరి తరపున స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇన్ని మెమరీస్ ఇంత లైవ్లో ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ చైర్మన్ సార్. సో ఇక్కడ మళ్ళీ మా జర్నీ కొనసాగుతూనే ఉందండి. మేమైతే 1.5 అవర్ చూసాము. చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాము, చాలా హ్యాపీగా అయిపోయాం. మెయిన్ చిన్నపిల్లలాగా గంతులేస్తూ ఆడినట్టుగా అనిపించింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ని చూసాము. అసలు నిజంగా సముద్రంలో ఉన్న ఫీలింగే వచ్చిందనమాట మనకి. ఒక అక్వేరియం, అది మ్యూజియం అన్న ఫీలింగ్ లేకుండా చాలా పెద్ద పెద్ద ఫిషెస్ పెద్ద పెద్దగా ఉన్నాయి. చాలా బాగుంది. అలాగే ఇందులో పెంగ్విన్స్ కూడా ఉన్నాయండి. అక్కడ పెంగ్విన్ ఐస్తో ఆడుతుండడం, ప్లే గ్రౌండ్ లాంటిది, అది చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఫ్లోర్ వాక్. ఒక్కొక్క ఫుట్ స్టెప్ వేస్తూ ఉంటే కింద అన్ని ఫిషెస్ అనేది మూమెంట్ అవుతూ ఉంటుంది. కింద లైటింగ్ కూడా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో దీని తర్వాత ఇగ్లూ హౌస్ కూడా ఉందండి ఇక్కడ. సో మనం ఎక్కడో పోలార్ దగ్గరికి వెళ్ళి, పోలార్ రీజియన్కి వెళ్ళి ఇగ్లూ హౌసెస్, పోలార్ బేర్స్, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసేదంతా కూడా ఇక్కడే మనం చూడొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పెంగ్విన్ టాయ్, ఇది రియల్ పెంగ్విన్స్ కూడా ఉన్నాయి. అది ఐస్తో అలా ఆడుతూ ఉంటే మనం చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఇగ్లూ హౌస్. మనం దీని లోపలికి వెళ్తే మన పైన మంచు అలా పడుతూ ఉంటుంది. రియల్లీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. తర్వాత మళ్ళీ మా వాక్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో అన్ని చుట్టూ చక్కగా ఉంది. సీ లైఫ్ ఎలా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా చూస్తూ ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే మేము ఇక్కడ స్పెండ్ చేసామండి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. మేము సీ లైఫ్ అక్వేరియం అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత పటాయా వచ్చేసి, పటాయా నుండి కోరల్ ఐలాండ్కి ట్రావెల్ చేస్తున్నామండి త్రూ స్పీడ్ బోట్ ద్వారా. సో పటాయా నుంచి కోరల్ ఐలాండ్కి ఇప్పుడు మా జర్నీ కంటిన్యూ అవుతోంది.
సో స్పీడ్ బోట్ నుంచి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మధ్యలో ప్లే జోన్స్కి హాల్ట్ అయ్యాము. సో ఇక్కడ మేజర్గా కోరల్ ఐలాండ్లో డిఫరెంట్ గేమ్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు మనం. సో ఇందులో వెళ్ళిన ప్రతి ఒక్కరు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇందులో మేజర్ గేమ్స్ వచ్చేసి పారాసైలింగ్, అండర్ సీ వాక్ ఉంటుంది, దాంతోపాటు జెట్స్కి అండ్ బనానా బోట్ రైడింగ్స్ కూడా ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా మనకి టైం ఉంటే చూసుకోవచ్చు. సో మేమైతే ఫస్ట్ పారాసైలింగ్కి చూసామండి. యాక్చువల్లీ నాకు హైట్స్ అంటే చాలా భయం, బట్ ఫస్ట్ టైం నేను పారాసైలింగ్ చేశాను. చాలా బాగా ఫీల్ అయ్యాను. ఫుల్ ఎంత థ్రిల్లింగ్గా ఉంది అంటే, సో నాకైతే హైట్స్ అంటే ఉన్న భయం అంతా పోయింది. సో దీంట్లో 2 రకాలు ఉంటుంది అనమాట. మనకి విత్ డిప్, వితౌట్ డిప్ అని ఉంటుంది. లైక్ ఇక్కడ మనకి హ్యాండ్ పైన రాస్తారు మనం టికెట్ తీసుకున్నప్పుడే, విత్ డిప్పా వితౌట్ డిప్పా అని చెప్పేసి. చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ మేము మా క్యూలో వెయిట్ చేస్తున్నాము నా నంబర్ ఎప్పుడు అని. సో నా నంబర్ రానే వచ్చేసింది. సో నేను విత్ డిప్ తీసుకున్నాను. నాకు హైట్స్ అంటే ఉన్న భయం అయితే పోయింది. ఈ రైడ్తో చాలా ఎంజాయ్ చేశాను. ఈ పారాసైలింగ్ ఒక బ్యూటిఫుల్ మెమరీ ఇన్ మై లైఫ్. సో ఆల్రెడీ దిగాం, కాళ్ళు కాలిపోతున్నాయి, ఎండ ఫుల్గా ఉంది. సో అందుకే పరిగెడుతూ ఉన్నాను. సో బ్యూటిఫుల్ మెమరీ అండ్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా ఉంది. ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూగా పారాసైలింగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. సో పారాసైలింగ్ కంప్లీట్ అయ్యాక మేము అండర్ సీ వాక్కి వచ్చాము. సో అక్కడ ఫిషెస్కి డైరెక్ట్గా మనం ఫుడ్ కూడా ఫీడ్ చేయొచ్చు, బ్రెడ్తోని మనం ఫుడ్ ఫీడ్ చేయొచ్చు. ఇది బ్యూటిఫుల్ మెమరీ. ఆ తర్వాత మేము కోరల్ ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయామండి. సో ఈ కోరల్ ఐలాండ్కి రీచ్ అయిపోయాక ఇక్కడ మళ్ళీ 2 యాక్టివిటీస్ ఉంటాయి. బనానా బోట్ రైడింగ్, అలాగే ఇక్కడ బైక్ కనిపిస్తుంది కదా, వాటర్ బైక్, అదే జెట్ స్కై బైక్ రైడింగ్ అన్నమాట. సో దీంట్లో డబుల్స్ వెళ్ళొచ్చు, సింగిల్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఈ రైడ్స్ అన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తూ చిన్నపిల్లల్లాగా ఆల్ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ మనం రీకాల్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు చుట్టూ అదొక ఐలాండ్ కాబట్టి బ్యూటిఫుల్గా ఉంటుంది. సీనరీస్ కానివ్వండి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎస్పెషల్ ఇక్కడ శాండ్ అంతా చాలా వైట్గా ఉంటుంది అండ్ వాటర్ వచ్చేసి సూపర్ స్కై బ్లూ కలర్లో ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ అమేజింగ్గా ఉంటుంది. మనకి సీనరీస్ ఎంత బాగుంటుందంటే పిక్చర్స్ చూడడానికి, మనం ఫోటో క్లిక్స్ కానీ వీడియోస్ కానీ చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ మేము పారాసైలింగ్ చేసినప్పుడు ఫుల్ ఎండ ఉంది. మళ్ళీ మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి, కోరల్ ఐలాండ్కి రీచ్ అయ్యేటప్పటికి వెదర్ చేంజ్ అయిపోయింది, కొంచెం చల్లబడిపోయింది, చల్లగా ఉంది. అండ్ ఇప్పుడైతే మేము జెట్ స్కై రైడ్ ఎంజాయ్ చేయబోతున్నాం. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేము. సో ఈ జెట్ స్కై రైడ్ తర్వాత కొద్దిసేపు మనకి ఇక్కడ అంతా తిరగడానికి, షాపింగ్ చేసుకోవడానికి కూడా టైం ఇస్తారు. దీని తర్వాత మళ్ళీ మనం పటాయా వెళ్ళిపోయి లంచ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మా ట్రిప్లర్ టీమ్ హెడ్ గారు ఒక సాంగ్ మీద పర్ఫామ్ చేయబోతున్నారు. ఆయన హ్యాపీనెస్ అంతా డాన్స్ చేస్తూ సాంగ్ పర్ఫామ్ చేస్తున్నారు. ఆ సాంగ్ ఏంటో మనందరికీ తెలిసిందే. ఎస్, మీరు గెస్ట్ చేస్తున్న సాంగే. మధ్యలో పాపం చెప్పు కూడా వదిలేస్తున్నారు. ఎస్, యు ఆర్ ఆల్ రైట్. మీరు గెస్ట్ చేసిన సాంగ్కి ఆయన డాన్స్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఉన్నారు. సో ఇలా మా కోరల్ ఐలాండ్ జర్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ మేము బ్యాక్ టు పటాయాకి వచ్చేసాము. కోరల్ ఐలాండ్ నుంచి పటాయాకి వచ్చేసాము. సో ఇక్కడి నుంచి లంచ్ అండ్ ఫ్రెష్ అప్. ఆ తర్వాత ఈవినింగ్ ప్రోగ్రాంలో మేము వెళ్ళాము మరొక బ్యూటిఫుల్ ప్లేస్. ఆ ప్లేసే జెమ్స్ గ్యాలరీ. సో ఈ జెమ్స్ గ్యాలరీ ఏంటంటే మనము డైమండ్స్, అలాగే కోరల్స్, డిఫరెంట్ జెమ్స్ అన్నీ యూస్ చేస్తాం కదా. మనము పెండెంట్స్గా కానివ్వండి, రింగ్స్ కానివ్వండి, నెక్లెస్ ఐటమ్స్ అన్నీ చేస్తాం కదా. యాక్చువల్లీ దాని ఒరిజినల్ ఫామ్ ఎలా ఉంటుంది, సో అవన్నీ ఎలా వస్తాయి, ఈ కోరల్ ఐలాండ్లోనే, ఈ కోరల్ ఐలాండ్కి వచ్చిన పేరు కూడా అదే, కోరల్స్ అవన్నీ అక్కడ దొరుకుతాయని చెప్పేసి. సో అలాగే ఇక్కడ ఉన్న జెమ్ గ్యాలరీలో మనం యూజ్ చేసే అన్ని జెమ్స్ ఒరిజినల్ ఫామ్ ఎలా ఉంది, దాన్ని సింథటిక్లోకి ఎలా చేంజ్ చేస్తారు, డిఫరెంట్ షేప్స్ ఎలా చేస్తారు, అవన్నీ కూడా అక్కడ మనం చూడొచ్చు. అలాగే మనకు నచ్చిన ఐటమ్స్ అక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. నా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది.